హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబిఆర్ఎస్ భీమవరం. మీరు చూస్తున్న యాంప్లిఫైర్ వచ్చేసి ఇమ్రాని కిట్ రిమోట్ కిట్ యూజ్ చేసి డాల్బే డిజిటల్ డిటిఎస్ ప్రోలాజికల్ 2 సపోర్ట్ ఏ విధంగా అయితే రెడీ చేశానండి. ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా డిజైన్ చేశాను. ఎందుకంటే ఫ్రంట్ అనేది మనకు వైట్ డిస్ప్లే అనేది పెద్దది రావడం జరుగుతుందండి. దాని కాంబినేషన్లో అయితే బ్లాక్ వైట్ కాంబినేషన్లో అయితే ఈ విధంగా అయితే తయారు చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే విన్నర్ సైడ్ కూడా నేను 8 బోర్డ్స్ యూజ్ చేశాను. వైరింగ్ అనేది ఎలా చేశాను కూడా మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఇది మన కస్టమర్ వచ్చేసి ఈ యొక్క యాంప్లిఫైర్ అనేది కర్ణాటక అయితే పంపిస్తున్నానండి. అక్కడి నుంచి అయితే మనం యూట్యూబ్లో మన వీడియోస్ చూసి మనకి అప్రోచ్ చేయరండి మనల్ని. సో ఆయనకైతే మనం తయారు చేసి అయితే ట్రాన్స్పోర్టేషన్లో పంపించేస్తున్నామండి. మన కస్టమర్ వచ్చేసి సుబాని గారు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి సుబాని గారు. ఎందుకంటే అక్కడి నుంచి మనల్ని నమ్మి ఈ అమౌంట్ కొట్టి ఒక నమ్మకంతో ఒక 15 డేస్ నుంచి వెయిట్ చేసి, అంటే 1 మంత్ దగ్గరగా వెయిట్ చేసి ఒక పర్సన్ నమ్మి ఇచ్చారు అంటే చాలా ఒక సపోర్ట్ సరిపోద్ది ఫ్రెండ్స్. ఆ నమ్మకం సరిపోద్ది మా మీద. సో అదే నమ్మకంతో మేము కూడా ఇక్కడ వర్క్ చేస్తామండి. మీరు ఎంత లాంగ్లో ఉన్నా పర్వాలేదు, మీరేం రావట్లేదు ఫ్రెండ్స్. మీకు ఎటువంటి యాంప్లిఫైర్స్ కావాలన్నా సరే ఆన్లైన్లో బుక్ చేసుకోండి. మీకు వచ్చి పట్టుకెళ్తాను అంటే అది మీ ఓపిక. అంటే ఎవరి టైం వేస్ట్ చేసుకోకండి. లేదు నేను వచ్చి అన్నీ చెక్ చేసుకుని చూసుకుని తీసుకెళ్తానన్నా సరే ఏం అభ్యంతరం లేదు ఫ్రెండ్స్. రావచ్చు, వచ్చి చూసుకొని మీ యాంప్లిఫైర్ అనేది పూర్తిగా చెక్ చేసుకుని మీకు నచ్చిన విధంగా తయారు చేయించుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఎప్పట్లో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. నా కస్టమర్స్ కాంచి, నా సబ్స్క్రైబర్స్ కాంచి, నా ఫ్రెండ్స్ సర్కిల్లో కాంచి చాలామంది చాలా రకాలుగా సపోర్ట్ చేస్తున్నారండి నన్ను. దగ్గర లుక్లో చూద్దామండి యాంప్లిఫైర్ అనేది ఏ విధంగా ఉంది, వైరింగ్ అనేది ఎలా తయారు చేశాను కూడా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఫ్రంట్ ఎలక్ట్రికల్ ప్యానల్ అయితే ఈ రకంగా అయితే డిజైన్ చేశాను, మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి ఎన్కోడర్ అండి, మాస్టర్ ప్లస్ ఎన్కోడర్. ఇది పవర్ స్విచ్. ఇవి వచ్చేసి స్విచ్చెస్ అన్నాయి స్టాండ్ బై మోడు, అలాగే సోర్స్ బటన్, ఏ మోడు, పాజ్ అండ్ నెక్స్ట్ అండ్ ఫార్వర్డ్ యూఎస్బికి సంబంధించింది. ఇక్కడైతే ప్రత్యేకంగా మన కస్టమర్ దగ్గర అయితే జేబీఎల్ ఉంది. ఆ ఓఫర్కి ఈ యొక్క ప్రింట్ అయితే కావాలన్నారు. సో ఈ రకంగా అయితే డిజైన్ చేశానండి. అలాగే ఇది సబ్ కంట్రోల్ ఫ్రెండ్స్. ఇన్నర్ సైడ్ ఏమేమి పార్ట్స్ యూజ్ చేశాను కూడా చూపిస్తానండి. ఓవరాల్ లుక్ అయితే ఫ్రంట్ ఈ విధంగా ఉంటుంది. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఆన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. చాలా ప్రీమియం క్వాలిటీలో, ప్రీమియం లుక్లో డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇదని కదండి, ప్రతిదీ మనకి అవుట్పుట్ విషయంలో కాంచి, ప్యానల్ లుక్ వేజ్లో కాంచి చాలా బెటర్ క్వాలిటీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదండి, ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇన్నర్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి 24024 10 amp అయితే యూజ్ చేశాను. 6010,000 మైక్రోఫారడ్స్ 2 త్రినిక్స్ కంపెనీ మెటల్ డయోడ్ యూజ్ చేయడం జరిగింది. అలాగే దీనికి వచ్చేసి 12012 1 ampere స్పీకర్ ప్రొటెక్షన్కి అయితే ఇవ్వడం జరిగింది. 6 channel బిస్మీ కంపెనీ అయితే యూజ్ చేశాను. గ్రోటెక్ కంపెనీ సబ్బప్రి యూజ్ చేశాను. శక్తి వచ్చేసి 5 channel, సబ్కు వచ్చేసి కుమారు టన్నర్ మోనో అయితే యూజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా లుక్ వైజ్గా ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి మదర్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుందండి. దీనికి ఆప్టికల్ ఏఆర్సి డబుల్ ఆక్స్ ఇన్పుట్ కోఎక్సెల్ ఇవి ఉంటాయి ఫ్రెండ్స్. లాంగ్ నుంచి అయితే ఈ విధంగా ఉంటుందండి. ఒకటి ఎగ్జిట్, ఒకటి ఇన్. ఇక్కడ కూలింగ్ అయ్యేది, కూలింగ్ అంతా ఈ వేడినంతా బయటికి పంపించే విధంగా అయితే డిజైన్ చేశాను ఫ్రెండ్స్. ఓవరాల్గా ఈ విధంగా ఉంటుందండి. ఇన్నర్ సైడు, బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, బ్యాక్ అయితే విధంగా ఉంటుంది, చూడొచ్చు. ఫ్రంట్ లెఫ్ట్ రైటు, అలాగే బ్యాక్ సరౌండింగ్ లెఫ్ట్ రైటు, సెంటర్ అండ్ సబ్ బఫరు. ఇది వచ్చేసి ఇక్కడ మదర్ బోర్డ్ ఇక్కడ ఇన్సర్ట్ చేశానండి. ఇవి వచ్చేసి డమ్మీ అండి. దీనికి ఏఆర్సి అండ్ ఈఆర్సి వర్క్ అవుతాయి ఫ్రెండ్స్. ఆప్టికల్ డబుల్ కోయాక్సెల్ డబుల్ ఆక్స్ ఇన్పుట్స్ అయితే రావడం జరుగుతుందండి. బ్యాక్ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారం కదండి, వైరింగ్ అనేది ప్రాపర్గా వైరింగ్ అయితే చాలా నీట్గా క్లియర్గా చేయడం జరుగుతుందండి. ప్రతిదీ పాయింట్ ఆఫ్ మొత్తం
ఏ దానికి ఏసీకి ఏ వైర్ వాడాలి, డీసీకి ఏ వైర్ వాడాలి, సిగ్నల్స్కి ఏ వైర్ వాడాలి మొత్తం చూసుకొని చాలా జాగ్రత్తగా అయితే చేయడం జరుగుతుందండి. అలాగే మీకు 1 ఇయర్ సర్వీస్ వారంటీ ఉంటుందండి మా నుంచి. మీరు ఎటువంటి అంటే ప్రాపర్గా డ్యామేజ్ అవ్వకూడదండి యాంప్లిఫైర్ అనేది. అంటే బర్న్ అయిపోయిందనుకోండి, సో అదైతే మేము ఏం చేయలేమండి. ఆ ఒక్క వస్తువు ఏదైతే పోయిందో దానికి అమౌంట్ తీసుకొని సర్వీస్ అనేది ఫ్రీగా అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాలి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. అలాగే మన కొత్త వాళ్ళు ఎవరైనా ఇలాంటి యాంప్లిఫైర్స్ కానీ ఒక హోమ్ థియేటర్ని మన ఇంట్లో అరేంజ్ చేసుకునే ఒక ఐడియా ఉన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. అంటే సజెషన్ కోసం అయినా చేయండి. ఎందుకంటే చాలామంది రెడీమేడ్ తీసుకొని అవి మళ్ళీ బాగా రావడం లేదు, సపోర్ట్ అవ్వడం లేదు, దీన్ని ఏమైనా అప్గ్రేడ్ చేయొచ్చా అని చాలామందికి కాల్ చేస్తున్నారండి నాకు. సో అది కొన్ని పాసిబుల్ అవుతుంది, కొన్ని అయితే పాసిబుల్ అవ్వండి. అలా అమౌంట్ వేస్ట్ చేసుకోకుండా మీరు ఏదైనా సరే ఒక అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మన ఇంటికి హోమ్ థియేటర్ ఒక థియేటర్ టైప్లో మనం డిజైన్ చేసుకోవాలి, ఒక థియేటర్లో ఉన్నట్టు ఉండాలి అని చాలామందికి ఒక ఆశ ఉంటుంది. సో మీ బడ్జెట్ చెప్పండి, ఆ బడ్జెట్లో అవుతుంది అని అనుకుంటే మేము చేస్తామండి. నేనని కాదు, ఏ టెక్నీషియన్ అయినా సరే మీ బడ్జెట్ చెప్పండి ఫస్ట్. లేదు మా బడ్జెట్తో పని లేదు అనుకుంటే మాకు కొన్ని కేటగిరీస్ ఉంటాయండి. సో దాంట్లో ఇది మేము ఈ టైప్లో ఇవ్వగలం, ఈ టైప్లో ఇవ్వగలం అని ఉంటుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్లో ఉంటుంది. సో ఒకరికి స్పేర్ పార్ట్స్ దొరికితే వాళ్ళు ఏమైనా తక్కువకి ఇవ్వచ్చు. మాకు అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ మాకు ఉంటాయి కదండి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయి. నా ఒక్కడికి అని కాదు, ఇక్కడ యూట్యూబ్లో ఎవరైతే చేస్తూ ఉంటున్నారో వాళ్ళందరికీ ఇంతేనండి. సో దగ్గర ఏమైనా ఉంటే నాకు లోకల్గా దగ్గరగా ఏమైనా ఉన్నా సరే మనం ఏమైనా చేయొచ్చు. ఓకే, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఆడియో టెస్ట్ అనేది ఏ విధంగా ఉంది, ఆడియో అవుట్పుట్ అనేది ఏ విధంగా ఉంది ఒకసారి మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి ఫ్రెండ్స్. విన్న తర్వాత ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. మీకు ఏమైనా కావాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. మాది KB ఆడియోస్, భీమవరం అండి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. ఇక నా నెంబర్ స్క్రోల్ అవుతుంది కదండి, అది నా వాట్సాప్ నెంబర్ అండి. డైరెక్టరు వాట్సాప్ చేసినా పర్వాలేదు, కాల్ చేసినా పర్వాలేదు. హోమ్ థియేటర్స్ చేసుకునే ముందు మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయ్యి మీకు మీ రూమ్ సైజు, మీరు పెట్టే బడ్జెట్ మాకు తెలియపరిస్తే దాని తగ్గట్టు మేము ఏ టైప్ యాంప్లిఫైర్ ఇస్తే బాగుంటుంది మీ బడ్జెట్ తగ్గట్టు, దాంట్లో డాల్బీ వస్తుందా, ప్రోలాజికల్ యాంప్లిఫైర్ వస్తుందా, మాన్యువల్ యాంప్లిఫైర్ వస్తుందా, అవి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఈ యొక్క యాంప్లిఫైర్లు నిమిత్తం ఒక చిన్న అవగాహన రప్పించి అది మీరే ఇన్స్టలేషన్ చేసుకునే విధంగా క్లియర్గా మీకు తెలియపరచడం జరుగుతుందండి. ఎందుకంటే చాలామంది ఇన్స్టలేషన్స్కి రమ్మంటారు. సో మనకేంటంటే చాలామంది లాంగ్ నుంచి ఉంటారండి. దగ్గర అనుకోండి పర్వాలేదు, ఒక అడుగు వస్తాం, ఒక ఫ్రెండ్లీగా చేసి పెడతాం, ఇబ్బంది ఉండదు. సార్ లాంగ్ కూడా రావాలి అంటే ఇబ్బంది కదండి. దాని గురించి ఒక గైడెన్సీ కింద మేము వీడియో కాల్ కానీ ఆడియో కాల్ కానీ మీకు అవగాహన రప్పించే వరకు మేము గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. యాంప్లిఫైర్ ఇచ్చే మట్టికి చేయి దులుపుకునే వాళ్ళం అయితే కావు. నేనైనా ఎవరైనా సరే ఒక రెస్పాన్సిబిలిటీగా అయితే ఈ యొక్క హ్యాండ్మేడ్ హోమ్ థియేటర్లో ఉంటాం ఫ్రెండ్స్. మీరు నమ్మకం ఉండి చేయించుకున్న వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అండి. బాయ్ ఫ్రెండ్స్.